95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సెగ్మెంట్లలో గ్రూపులు ప్రోత్సహిస్తూ పార్టీని బలహీనపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పాత బస్తీలో అరుదైన పిల్లి జాతికి చెందిన పినుగు పిల్లి సంచలనం రేకెత్తించింది. దట్టమైన అడవుల్లో ఉండే పినుగు పిల్లి జనావాసంలో సంచరించడం ఆశ్చర్యానికి గురిచేసింది. బహదూర్పుర కిషన్ బాగ్ ప్రాంతంలో పినుగు పిల్లి సంచరిస్తూ జనం కంటపడింది. ఓ భవంతిని ఎక్కుతుండటాన్ని గుర్తించిన పరిసర వాసులు అరుదైన పిల్లి సమాచారాన్ని జూ అధికారులకు అందించారు. నంద్యాల జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహానికి హెచ్హెచ్ శ్రీ స్వామీజీ భూమి పూజ చేశారు. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీరామ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ కార్మిక ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, మాజీ ఎంపీటీసీ వెంకటేష్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలంతా చాటలు చెప్పులు ఎత్తితే మీ గతేంటో తెలుసుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హేయమైనవన్నారు. కాకినాడ జిల్లా గోపాలపురంలో గంజాయి లోడుతో వెళుతున్న కంటైనర్ను స్వాధీనం చేసుకున్నట్టు గోపాలపురం ఎస్ఐ కొరివి రామకృష్ణ తెలిపారు. గంజాయిని కంటైనర్ను స్వాధీనం చేసుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. గుంటూరు పెదకాకని దుగ్గిరాలలో బైక్ చోరీలకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యానికి వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేయడం ప్రారంభించాడన్నారు. దొంగిలించిన బైక్లను OLX లో అమ్ముతున్నాడని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ఓ దొంగ టమోటాలను చోరీ చేశాడు. జహీరాబాద్ లోని కూరగాయల మార్కెట్లో ఈ ఘటన జరిగింది. నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో ఒకే రోజు 6 మంది ఆక్సిజన్ అందక మృతి చెందినట్లుగా పుకార్లను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ హరినారాయణ పేర్కొన్నారు. నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. క్రీడలకు పెద్దపీట వేసి క్రీడాకారులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ స్టేడియం సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 పోటీలను న్యూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్లతో కలిసి ప్రారంభించారు. కాలిఫోర్నియా స్టేట్ ఎనర్జీ కమిషనర్ వైస్ ఛాన్సలర్ గా ఉన్న గుండా శివగంగాధర్ కు స్థానికులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆత్మీయ సత్కారం అందించి అభినందించారు. ఈ సందర్భంగా వారి తండ్రి, మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ పార్టీ ఆదేశానుసారం తాను పనిచేస్తానని, తన పిల్లలు అభిష్టం మేరకు వారు ఉన్నత చదువులు చదువుకొని స్థిరపడాలని తెలిపారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో బేబీ మూవీ టీం సందడి చేసింది. స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, దర్శకుడు సాయి రాజేష్ నీలం, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలోని ఓక్షిత ఎన్క్లేవ్ కాలనీలో రోడ్డుపై వర్షం నీరు ప్రవహిస్తోంది. ఎగువ పెద్ద చెరువు ఉండటం అలుగు ద్వారా కాలనీలోకి నీరు ప్రవహిస్తోంది. ఈ కాలనీలో బిల్డర్ పెద్ద కాలువను చిన్నగా చేయటమే ఈ పరిస్థితికి గల కారణమంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఓ వ్యక్తి వీడియో కోసమని పొంగుతున్న జలపాతం వద్దకు వెళ్లగా కాలు జారి దానిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో గల గుండి జలపాతం వద్ద జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లింగంపల్లి నల్లగుండ్లలో ప్రహరీ గోడ కూలింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర భయాందోళన చెందారు. 2 అపార్ట్మెంట్లలో ఉంటున్న అపార్ట్మెంట్ వాసులు పోలీసుల సహాయంతో నిర్మాణ సంస్థ యాజమాన్యం ఖాళీ చేస్తూ ఉన్నారు. దిక్కుతోచిన స్థితిలో ఉన్న అపార్ట్మెంట్ వాసులు రాత్రికి రాత్రి ఎక్కడికి పోవాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేట గ్రామానికి వెళ్లే రహదారి దుస్థితిపై వర్షం పడుతున్న సమయంలో ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ శిక్షణ తరగతులు మాజీ డైరెక్టర్, ఏచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు సందర్శించి పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం శ్రీకాకుళానికి అతి సమీపంలో ఉన్న తోటపాలెం, కొత్తపేట గ్రామాల మధ్య ఉన్న రహదారి అధ్వాన్న పరిస్థితిలో ఉందని, ఎన్ని దఫాలుగా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం పరిధిలోని తెలంగాణ కర్ణాటక సరిహద్దులో గల కృష్ణా నదిపై ఉన్న బ్రిడ్జిపై 2 భారీ వాహనాలు ఇరుక్కుపోవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది వాటిల్లింది.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దివ్యాంగులు వికలాంగులకు 4116 రూపాయల పెన్షన్ పెంపును హర్షిస్తూ సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి మరియు కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. షాద్నగర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా షాద్నగర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ కొందుటి నరేందర్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు జన్మదిన వేడుకల సందర్భంగా పాల్వంచలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్తవల శ్రీనివాసరావు, మంతపురి రాజుగౌడ ఆచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. మరియు పేషెంట్లకు పండ్లు, పాలు, బ్రెడ్ ప్యాకెట్లను అందించారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశానుసారం మరియు జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నాలో మాజీ శాసనసభ్యులు విజయపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని హామీలే గాని అమలు లేవని అన్నారు.